సిద్ధాంతాలు ఏంటంటే ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తి, ఆర్ఎస్ఎస్ అంటే ఐకమత్యం, ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణ, భారతదేశ సాంప్రదాయాలు, ఈ జాగృతి ప్రపంచ దేశాలకి చాటి చెప్పాలంటే మన భారతదేశాన్ని మన సాంప్రదాయంగా ఒక ధర్మంగా కాపాడుకోవాలంటే మనకు ఒక సంస్థ కావాలి, మనకు వ్యక్తులు కావాలి అనే ఉద్దేశంతో మనకి స్వతంత్రం రాకముందు భారతదేశంలో 1925 సంవత్సరంలో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అయితే ఈ 100 ఏళ్ల ప్రయాణంలో ఆర్ఎస్ఎస్ అనేది ప్రపంచంలో ఏ సంస్థ చేయలేనటువంటి పనులు, ప్రపంచంలో ఏ సంస్థ చేయలేనటువంటి త్యాగాలు, కుటుంబాలు వదిలి, పిల్లలు వదిలి, ఊరు వదిలి, దేశాన్ని వదిలి, రాష్ట్రాలను వదిలి ఈ సంస్థ కోసం పనిచేసినటువంటి ఎంతో మంది పెద్దలు ఉన్నారు మన భారతదేశ చరిత్రలో. భారతదేశ చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ సంస్థ కోసం వాళ్ళు కూడా కృషి చేసిన వాళ్ళే. అయితే నాకంటే ముందు మా పెద్దవాళ్ళందరూ చెప్పారు, ఆర్ఎస్ఎస్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహం. ఆర్ఎస్ఎస్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆర్ఎస్ఎస్ అంటే ఒక గ్రామం కాదు, ప్రపంచం అని ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఈ సంస్థ 100 ఏళ్ల ప్రయాణం చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా మన అందరూ సహకారం తీసుకొని మన గ్రామంలో ఉన్నవాళ్ళు, మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, దేశంలో ఉన్నవాళ్ళు, దేశం కోసం మనం ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో మెలగాలి. ఈ 3 జీవితంలో ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతారు. వ్యక్తి నిర్మాణం జరగాలంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి, వ్యక్తి నిర్మాణం జరగాలంటే ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండాలి, వ్యక్తి నిర్మాణం జరగాలంటే ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో మెలగాలి. ఈ 3 సిద్ధాంతాలు ఎప్పుడైతే ప్రతి ఒక్కరు పాటిస్తారో వాళ్ళు ప్రపంచంలో అత్యున్నత స్థానాలకు ఎదగడం జరుగుతుంది. అదే ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ వ్యక్తి నిర్మాణం జరుగుతుందో జాతి నిర్మాణం జరుగుతుంది. ఈ జాతి నిర్మాణంలో మన యొక్క ప్రజలు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలనేదే ఈ ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం. ఇది ఏ వ్యక్తి కోసం కాదు, భారతదేశం మొత్తం కోసం, ప్రపంచం మొత్తం కోసం. ప్రపంచ పటంలో భారతదేశం ముందుకి ఎదగాలన్నా, ముందుకి అభివృద్ధి చెందాలన్నా ఇలాంటి సంస్థ అనేది ఒకటి ఉండాలని ఆనాడు మహనీయుడు నిర్ణయించుకొని ఆయన పాటించిన ఈ సంస్థనే ఈ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ అనే సంఘ్. ఈ సంస్థ ఈ 100 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు ఎదుర్కొని ఈ రోజుకి ఇలా జరుగుతుంది. ఇంకా ముందుకి ఇంకా వెళ్తుంది. యువతరం, మన తరం ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ కోసం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గ్రామానికి వచ్చినటువంటి ప్రతి పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనాలు చేసుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. భారత్ మాతా కీ జై.